డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు కానీ, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు కానీ, గుణాధీశాలు కానీ ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావమును మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది. కాబట్టి మీరు లోన్కి వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్కి పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఇంతేనా, ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువలన నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే, కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకము ప్రతి ఒక్కరికి కూడాను అదృష్ట ఆదాయాలని అవకాశాలని ఒక్కసారి అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రకృతి సిద్ధంగా భగవంతుడు మనకు అందించే ఒక వరం. కానీ ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారు ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. వారికి కర్కాటకం అనే భావము 2వ భావంగా వస్తుంది. అయితే 2 అనే భావాన్ని మనము జ్యోతిష్ శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. దాన్ని మన గల్లాపెట్టిగా చెప్పారు. మన ఇన్కమింగ్ సోర్సెస్ అంటారు. మనకు ఏ విధాలుగా ధనం వస్తుంది, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం మనకు తెలిసినటువంటి రీతిలో కానీ చేయగలిగితే అందులో నుండి ఎల్లవెల్లలా రాయల్ మనీ, రాయల్ ఇన్కమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని కాలపురుషునికి వృషభం అనేది 2వ భావం అయినప్పుడు
ఆ వృషభానికి సింబలే ఒక బుల్ సింబల్, ఒక ఎద్దు సింబల్. ఆ ఎద్దు సింబల్ని మనము ఇప్పుడు యూజ్ చేస్తున్నట్టు షేర్ మార్కెటింగ్లో దాని సింబల్నే పెడతారు. అంటే వాళ్ళకి తెలివి తక్కువగా ఎలా పెట్టారా, ఇంకెన్ని సింబల్స్ లేవు, ఎలాంటి జంతువులు లేవు, కానీ బుల్ని మాత్రం ఎందుకు షేర్ మార్కెట్కి సింబల్గా పెట్టారంటే అది మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న టాలెంట్ని, మన దగ్గర ఉన్నటువంటి ప్రతిభను, మన దగ్గర ఉన్న అర్హతని 10 మందికి చెప్పడం, అంటే వాక్కు ద్వారా మన యొక్క టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడం వల్ల మనకున్నటువంటి టాలెంట్ని ఉపయోగించి మనం తయారు చేసిన వస్తువుల్ని బయటకు తీసుకెళ్లి ఎగ్జిబిషన్లో పెడితేనే కొంటారు. కానీ మీ ఇంట్లోనే పెట్టుకుంటే ఎవరు కొంటారు? మీరు పండించిన పంటలను కానీ, మీరు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను కానీ సంతలో పెట్టి అమ్ముతారు. అక్కడ వచ్చి చాలా మంది జనం కొంటారు, ఆదాయ అదృష్టాలని పొందుతారు. ఆ అదృష్టం మీకు వస్తుంది మీకు టాలెంట్ని బట్టి. ఆ సందర్భంలో మీరు ఎదురు చూసి దాన్ని చేజిక్కించుకోవాలి. మీకు ఇన్కమ్ సోర్సెస్ ఎవరి ద్వారా వస్తుందంటే ముఖ్యంగా మీ అమ్మకు అన్న కుటుంబ పరంపర. మీ అమ్మకు అన్న కుటుంబం అంటే ఏంటంటే మీ అమ్మకు అన్న అంటే మీకు పెద్ద మేనమామ, వారి కుటుంబం ద్వారా కలుగుతుంది. కానీ మీరేం చేస్తారంటే అవసరం లేదని వదిలేస్తారు. అప్పుడు అది వివాహ విషయంలో కావచ్చు, లేదా వారు మీకు వ్యాపారం పెట్టిస్తారని చెప్పుండొచ్చు, లేకపోతే చదువు సందలికి డబ్బులు సహాయం చేస్తామని చెప్పుండొచ్చు. ఏదో ఒక విధంగా మీ అమ్మకు సంబంధించిన అన్న కుటుంబం నుంచి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి సహాయ సహకారాలు వారిగా వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒక్కసారిగా నెగ్లెక్ట్ చేయడము, వారి యొక్క సహాయ సహకారాన్ని వద్దని చెప్పడం చేసినప్పుడు ఆ తర్వాత జీవితంలో వారు మీ ముఖం కూడా చూడరు. దానివలన ఏమవుతుందంటే, అయ్యో ఆ రోజు మా మేనమామ, పెద్ద మేనమామ మాకు సహాయం చేస్తానని చెప్పి వచ్చాడు, నేను వద్దని చెప్పాను, ఆ సహాయాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు, వారేమో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, నాదేమంటే ఇలాగ సతికిల పడింది నా జీవితం అని బాధపడడం అనేది మిథున లగ్నానికి పుట్టినటువంటి వేల లక్షల మందిని మనం చూడవచ్చు. అదేవిధంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి నిత్యము మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఆ కుటుంబం ఏం చేస్తుంటే అనేక సలహాలని ప్రతి క్షణం ఇస్తూనే ఉంటుంది. అయితే ఆ కుటుంబానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకుండా, ఆ కుటుంబంలో వస్తున్నటువంటి మంచి మంచి ఆలోచనలు మీరు పొందకుండా, మీ స్వతహాగా మీకు మొదట నో డిసిషన్ మేకింగ్ ఉంటుంది. మిథున లగ్నం అంటేనే నో డిసిషన్ మేకింగ్. ఎవరిని అంత సులభంగా నమ్మరు. ఎవరు చెప్పినా కానీ 10 సార్లు ఆలోచించి చేయొచ్చా చేయకూడదా అని గోడ మీద పిల్లిలాగా ఉండి చివరికి కుడితిలో పడ్డట్టుగా పడిపోయి సతికలు పడే భావము లేదా లగ్నం ఏదంటే మిథున లగ్నమే. కానీ వీరికంటే తెలివైన వాళ్ళు, టాలెంటెడ్ పర్సన్స్ కూడా లేరు. ఈ యొక్క యుగంలో అధికంగా ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వాళ్ళే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ తీరా వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి గురించి, వారి యొక్క ఆలోచనలు వారికి స్వతహాగా ఉపయోగపడటం లేదు, ఇతరులకు మాత్రమే ఉపయోగపడతాము. కాబట్టి మీకు గల్లాపెట్టిగా ఉన్నటువంటి ఈ 2వ భావము అనే దగ్గర నుండే కర్కాటకం నుంచే మీకు అదృష్టం రాబోతుంది. అదేవిధంగా మీ అమ్మకు అన్న కుటుంబం నుంచే అదృష్టం వస్తుంది. అదేవిధంగా ఈ 2వ భావం అనేది వాక్ స్థానము, కుటుంబ స్థానము. అక్కడి నుంచి మీకు అదృష్ట ఆదాయాలు కలుగుతాయి. దాని కానీ మీరు విస్మరించగలిగితే మీకు అవసరమైనప్పుడు ఆ ఆదాయ అదృష్టాలు మీ తలుపు తట్టవు. మీకు దారిద్ర్యంలో ఉన్నప్పుడు అవి బయట నుండి నవ్వుకుంటాయి. అంటే అర్థం ఏమిటి? నేను ఆ రోజు మా అమ్మాయిని ఇస్తానని చెప్పాను, ఆ రోజు నేను మీకు వ్యాపారం పెట్టిస్తానని చెప్పాను, ధన సహాయం చేస్తానని చెప్పాను, ఆ రోజు విర్రవీగినావు గర్వంతో, ఈ రోజు ఏమీ లేకుండా బయట చాలా ఇబ్బందులు పడుతున్నామని అవే ఆ బంధుత్వాలే, ఆ కారకత్వాలే ఆ యొక్క మిథున లగ్నానికి చెందినటువంటి వారిని ఎక్కిరిస్తాయి. ఇలాంటి పరిస్థితి మిథున లగ్నానికి రాకుండా ఉండాలంటే ఏదైతే 2వ భావ కారకత్వాలు, బంధుత్వాల నుండి అదృష్టాన్ని ప్రకృతి, దైవము స్వతహాగా మనకి అందించడానికి వచ్చినప్పుడే దానిని అందుకోవాలి. లేదు ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ చూస్తాంలే అంటే మీకు అవసరమైనప్పుడు అవి మీకు అందుబాటులో ఉండవు. ఇలాంటి విషయాలను మనం గ్రహించి ఏ భావము ఈ మిథున లగ్నానికి అదృష్టాన్ని ఇస్తుంది అనేది చూడాలి. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం అని నేను భావిస్తాను. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి
ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.